హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ యువ. ఈరోజు నేను విజయవాడలో ఉన్నాను. నా వెనకాల మీకు కనిపిస్తుంది ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి టెంపుల్. అండ్ ఆ పైన మీకు కనిపిస్తున్న బ్యారేజ్ వచ్చేసి మన ప్రకాశం బ్యారేజ్. అండ్ నేను మన అమరావతి దగ్గర ఉన్నాను, చూస్తున్నారు కదా. ఈరోజు నాతో పాటు ఉంది నా జిగిరి దోస్త్ అవినాష్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేమిద్దరం కలిపి ఉండవల్లి కేవ్స్ విజిట్ చేస్తున్నాం. అక్కడ ఎలా ఉంటుంది, మా ప్రయాణం ఎంత సరదాగా ఉంటుంది, ఎంత ఫన్నీగా ఉంటుంది అనేది మీరు చూడండి, చూసి ఆనందించారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే కనకదుర్గమ్మ వారి టెంపుల్. ప్రకాశం బ్యారేజ్ చూస్తున్నారు కదా. ప్రకాశం బ్యారేజ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది పూర్తిగా. ఏదో బ్రిడ్జ్ వచ్చింది, నొక్కిన కృష్ణా నది పాయి కనబడుతుంది కదా. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇప్పుడు మనం గుంటూరు డిస్టిక్లో ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దాటగానే మనం గుంటూరు డిస్టిక్ వచ్చేసంటే ఉండవల్లి సెంటర్ ఇదంతా చూస్తున్నారు కదా. ఇక్కడ నుండి మనం రైట్ తీసుకుని ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఇటు తిరిగి అవసరంలా. చూడండి గాడిద, ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్నే గాడిద అంటారు. చూస్తున్నారు కదా, కలిగింది. అదే ఎప్పుడన్నా ఎవరన్నా గాడిదలు చూసారా? లేదంటే మేము చూపించాం ఇప్పుడే. చూడండి చూడండి, గాడిద అని తిట్టమే తప్ప ఎవడో చూసిన పాపాన్ని పోయి ఉండడు. చూసుకోండి ఒకసారి. చూపించాం కదా అని మమ్మల్ని గాడిదలు అనేది అలా అనుకోలేరు అయ్యా. మమ్మల్ని అనకండి, మీరు మాత్రం చూడండి. కళ్ళల్లో దుమ్ము పడిపోతుంది. కళ్ళల్లో దుమ్ము పడిపోతుంది. అది ఇప్పుడు మనం తెల్లగాడిద వచ్చింది, తెల్లగాడిద వచ్చింది. తెల్లగాడిదా మనం ఇప్పుడు ఈ కొండ వెనకాలకి వెళ్ళాలి ఫ్రెండ్స్. కొండ వెనకాలనే ఉంది మనకి ఉండవల్లి కేవ్స్ వచ్చేసి. వెళ్తున్నాం, మనం చూసిపోతున్నాం. చేస్తుంది ఏంద్రో వచ్చేది ఉండవల్లి కోహల ఉండవల్లి కేవ్స్. ఇంటికి మళ్ళీ లోపలికి రానిస్తాడా? 3 అవుతుంది. అబ్బో ఊళ్ళ పిల్ల చూడండి, ఉండవల్లి కేవ్స్. మనం వచ్చేసాం ఉండవల్లి కేవ్స్కి. ఎంతమంది పిల్లలు ఉన్నారో. ఇవే ఉండవల్లి కేవ్స్ చూడండి ఫ్రెండ్స్. మొత్తానికి ఉండవల్లి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. డెస్టినేషన్ వచ్చేసింది. అయ్యో అప్పుడే వచ్చేసింది మన డెస్టినేషన్. అయితే కేవ్స్కి వెళ్దాము. ఇక్కడ ఛార్జ్ ఎంత తీసుకుంటారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ బంపర్ ఆఫర్ అయ్యో. ఏంటిది? ఇండియన్స్కి 25, ఫారినర్స్కి 300. చూస్తారు కదా, 5:30 PM వరకు ఉంది. 9 AM to 5:30 PM. లోపలికైతే వెళ్దాం. టికెట్లు అయితే తీసుకున్నాడు. లోపలికి ఎంటర్ అవగానే ముందుగా మనకి కనిపించేది పక్కనే ఉన్న ఈ శిలాపలకలు. ఈ శిలాపలకల మీద ఏం రాశారో ఒకసారి చదువుదాం. ఇది క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో నిర్మితమైన 4 అంతస్తుల గృహాలయం.
క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు రాజపోషణలో ఉన్నది. దీని క్రింది అంతస్తు అయిన స్తంభాల మండపం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు. రెండవ అంతస్తులో అనంతశయన విష్ణుమూర్తి ఆలయం ఉన్నది. మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మించబడని త్రికూట ఆలయం ఉన్నది. ఇచ్చటి శిల్పకళ ఆధారంగా ఈ గుహాలయము చాళుక్యుల కాలం నాటిదని చెప్పవచ్చును. సేమ్ అదే ఇంగ్లీష్లో పెట్టాడు. గుహలను అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా. అసలు గార్డెనింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా పెట్టారు. మొత్తం చాలా అంటే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ కనబడుతుంది. ఇక పైకి వెళ్దాం. రాతిని 4 అంతస్తులు, ఒక కొండని 4 అంతస్తులుగా చెక్కారు. మొత్తం అంతా ఏకశిల చెక్కింది. ఇది ఏకశిల గృహం. ఇదంతా ఏకశిలా గృహం మొత్తం. ప్లీజ్ ఎంత చెక్కింది. ఏదో రాయి తీసుకొచ్చి పెట్టింది అయితే కాదు, మొత్తం ఒక రాయిని చెక్కారు. కొండ తవ్వుకుంటూ వెళ్ళి మరీ పెట్టారు. అసలు ఎంత అద్భుతంగా చేశారో ఒకసారి చూడండి. ఈ కళ లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. చూస్తున్నారు కదా బయట లొకాలిటీ అంతా. ఇది అసలు మీరు నమ్మరు, ఇది మేము ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. మా కాలేజ్ డేస్లో వచ్చాం మేము. ఎప్పుడో కాలేజ్ డేస్లో వచ్చాం ఇక్కడికి. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే రావడం మేము చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి మొత్తం తిరిగి చూసేద్దాం. దాంతోపాటు మన కాలేజ్ డేస్ని కూడా ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఖచ్చితంగా రిమైండ్ చేసుకుందాం. లెట్స్ గో ఫ్రెండ్స్. బాబు కోవిడ్ సార్, మాస్కులు పెట్టండి సార్. పెడతాం సార్, పెట్టండి. మేము వెళ్ళాం. పెట్టండి సార్. ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అసలు గుహలు ఎలా ఉన్నాయో. ఇదివరకు అయితే అసలు మొత్తం గబ్బిలాల వాసన వచ్చేది. తెగ గబ్బిలాలు మాత్రం బాగా స్టే చేసేవి. అసలు లోపల ఎలా ఉంది మొత్తం ఒకసారి చూడండి. పైన మనకి అనంత పద్మనాభుని టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా విజిట్ చేద్దాం. ఆల్రెడీ గబ్బిలాలు ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. రెడీగా ఉన్నాయి గబ్బిలాలు. గబ్బిలాల ఫేవరెట్ స్పాట్ ఇది, చూస్తున్నారు కదా. ఉన్నాయి, చక్కగా పడుకుని ఉన్నాయి అయ్యా గబ్బిలాలు. డిస్టర్బ్ చేయకూడదు. వేసామంటే మనకి చూపిస్తాయి సొక్కలే. వెళ్దాం అదే, ఇంకా పైకి వెళ్దాం. చేస్తాం సార్. మా వాడు చిన్నప్పుడు చేసిన కోతేశాలన్నీ పోయి వేద్దాం అనుకుంటున్నాడు. మంకీ ఫెలో. ఒక జాతర పట్టతావు. చిన్నప్పటిలా కాదు, వచ్చేయాలనా? ఎక్కడికి వచ్చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, ఈ బొక్కలో గట్ట దూరే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాదు, ఈ బొక్కలో గట్ట దూరే, లేకపోతే నేను ఈ బొక్కలోనే ఉంటా. వద్దు చేస్తాలే కానీ బయటకు వచ్చి. వెరీ నైస్. గట్ట ఎక్కుతారా? ఎక్కువ పూర్తిగా పైకన్నా ఎక్కువ, కిందకన్నా ఎక్కుతాం. జాగ్రత్త. చిరిగిందా ప్యాంటు? తిరిగిందిరా. పోరా పో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గ్రీనరీ మొత్తం అంతా అసలు
ఇక్కడే మన కేవ్స్ ఉన్నాయి, ఉండవల్లి కేవ్స్ చూసారుగా. ఇదివరకు అంటే మనకి దీపారాధనలు చేసుకునేది ఎలా, ఇప్పుడంటే మట్టి పాత్రలు ప్రమిదలు బోళ్ళు వచ్చినాయి. ఇవ్వండి, ఇది వరకు ప్రమిదలు ఇన్బుల్ట్ అంటారు చూడండి, అలా ఇన్బుల్ట్. ఇన్బుల్ట్ ఇది ప్రమిదలు. లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇదొక ఫ్లోర్. ఇక్కడ వినాయకుని విగ్రహం ఉంది, చూస్తున్నారు కదా. లైటింగ్ పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతమైన శిలా. చూడండి, చాలా అద్భుతమైన కళాకృతులు ఉన్నాయి, చాలా అద్భుతమైన కళాకృతులు. బ్రహ్మదేవుడు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు. చూస్తున్నారు కదా లోపలంతా ఎలా ఉందో. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇక్కడ ఒక మూసిన గది ఉంది, చూడండి, మూసిన గది ఉంది. ఈ గదిలో ఏముందో మనకి తెలియడం. కింద ఒక స్వరంగం లాంటిది ఏదో ఉంది. అటు నుండి డైరెక్ట్ మంగళగిరి పానకాల స్వామి వరకు వెళ్తుందంట ఈ రూట్ అని చెప్పుకుంటారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు. ప్రతి రూమ్ అయితే కంప్లీట్ క్లోజ్డ్. ఇతర విగ్రహాలు ఇదండి, లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని చీలుస్తున్న దృశ్యం ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో. సుందర దృశ్యం ఇదంతా చూపిస్తుంది. మరొక ప్రదేశానికి వస్తున్నాం. ఇదంతా సెకండ్ ఫ్లోర్. మొత్తం విగ్రహం పూర్తిగా కొట్టేశారు. మరి ఇది ఎలా జరిగిందో మనకి తెలియదు. అద్భుతమైన శిల్పాన్ని ఇలాగా నాశనం చేయాలని ఎవరికి అనిపించిందో తెలియదు. ఇక్కడ ఒక మూసిన ద్వారం ఉంది. ఈ ద్వారంలో కూడా మనకి ఏముందని తెలియదు. ఈ ద్వారాలన్నిటిలో ఏవో తెలియని ఒక స్వరంగాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ స్వరంగాలు ఎక్కడికి వెళ్తాయో ఏంటి అనేది తెలియదు మనకి. చూడండి, శిలాకృతులు మాత్రం చాలా అద్భుతమైన శిలాకృతులు ఉన్నాయి. దేవతలు, దేవేరులు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో కళాకృతి. అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు వీక్షించడానికి. ఎంత అద్భుతమైన శిలాకృతులు ఉన్నాయో చూడండి. ఉండవల్లి గుహలు. ఏదో చిన్న రంధ్రం లాగా ఉంది, మరి అది దేనికి ఉందో తెలియదు. ఈ రంధ్రం చూస్తున్నారు కదా, ఇక్కడ రంధ్రం పెట్టారు. మరి అసలు అది దేనికి ఉందో అనేది మనకి తెలియదు. చిన్న అలాంటిది చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా ఒక చిన్న శిలాకృతి చెక్కారు రాతి మీద. మా వాడు సెటిల్ అయిపోయాడు, శుభ్రంగా సెటిల్ అయిపోయాడు.
వెళ్దామండి, వెళ్దాం. నువ్వు అక్కడ రిలాక్స్ అవ్వు. ఆ? ఇంకా అక్కడ ఏనుగు ముందు చూపించండి. చూపిస్తాం. చూసారు కదా ఎంత పెద్ద ఏనుగు శిలని చెక్కారు ఇక్కడ గోడ మీద. అద్భుతంగా ఉంది దృశ్యం. అసలు మొత్తం అంతా కిందంతా గ్రీనరీ, మొత్తం గ్రీనరీ. ఎంత అద్భుతమైన దృశ్యాలు మొత్తం అసలు. సార్ చూడండి, దూరంగా మొత్తం కూడా అరటి తోటలు. ఎంత మంచిగా ఉందంటే ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు కదా. ఇరుగ్గిరుగ్గా ఉంది, నెమ్మదిగా. చాలా ఇరుకు, మన తల కూడా తగిలేలాగా ఉంది. కొంచెం ఏమరపాటుగా ఉంటే మన తల మాత్రం ఖచ్చితంగా తగులుద్ది. చాలా ఇరుకు మెట్లు, కానీ మొత్తం అంతా శిలని తొలిచి ఇలాగా మెట్లులాగా చేశారు. ఇక్కడ నుండి వస్తే చూడండి ఎంతమంది ఋషులు పొంగవులకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయో చూడండి. చూడండి అద్భుతమైన శిలాకృతులన్నీ చెక్కారు ఇక్కడ. ఎంతోమంది మునులు, తపస్సులు, ఋషులు, పుంగవులు, విష్ణుమూర్తి మధ్యలో విష్ణుమూర్తి పడక కూడా ఉంది చూడండి. విష్ణుమూర్తి పడగుంది. శంఖి చక్రాలు, శంకు చక్రధారి అయి కూర్చుని ఉన్నారు విష్ణుమూర్తి. పక్కన ఋషులు, సహదేవతలు. ఎంత అద్భుతమైన దృశ్యం చూశారు కదా. మీరంతా తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్రదేశం ఇది, మాటల్లో చెప్పలేని. ఒకటేంటో తెలుసా, స్తంభాల్లోనే దీపారాధన చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. అప్పట్లో చీకటి పడితే చాలు వీటిలో దీపాలని వెలిగించేవారట, దీపరాజుల కోసం, వెలుగు కోసం. చూస్తున్నారు కదా ప్రతి సంభవంలోనూ. సార్ ఇప్పుడంటే కరెంట్లు ఇవన్నీ ఉన్నాయి సార్, అప్పట్లో ఉన్నాయి సార్. అవును, దీపాలు సార్. నిక్కమే అనగా నిజమే. ఇదిగోండి అనంత పద్మనాభుడి గుడి. అనంత పద్మనాభుడి గుడికి వచ్చేసి, అనంత పద్మనాభ దేవాలయానికి వచ్చేసాం. అనంత పద్మనాభ టెంపుల్ ఇది. చెప్పులన్నీ విడిచిపెట్టాము. బయట చూశారు కదా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు, ఆంజనేయ స్వామి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే చేసాం. చూడండి మొత్తం శిలాకృతి, ఎంత అద్భుతమైన శిలాకృతి ఉందో. అనంత పద్మనాభ స్వామి గరుత్మంతుడు. చూడండి గరుత్మంతుడు సార్. చూపెట్టాను. శేషతల్పం మీద విష్ణుమూర్తి ఎంత ప్రశాంతంగా నిద్రించి ఉన్నారు అనంత పద్మనాభ స్వామి. ఆయన నాభి నుండి కమలం ఉద్భవించి ఆ కమలంలో బ్రహ్మదేవుడు జన్మించాడంట. పక్కన సకల దేవతలు ఉన్నారు. స్వామివారిని కొలుస్తూ కీర్తనలు చేస్తూ. చెప్పండి. నాభం నుంచి బ్రహ్మదేవుడు నాభి నుండి పద్మం ఉద్భవించడం వల్ల
శేషతల్పం మీద ఎంత ప్రశాంతంగా సేవించి ఉన్నారో చూడండి. పైన గబ్బిలాలు పైన గబ్బిలాలు ఉన్నాయి. పాతకుడి అనడానికి నిదర్శనం. చూస్తున్నారు కదా గబ్బిలాలు. నో టచ్. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళిద్దరూ పూర్వం దొంగలంట. ఇక్కడ ఒక స్థల పురాణం ఉంది. వీరిద్దరూ దొంగతనం చేయడం కోసమని స్వామివారి ఆలయానికి ఇలా శిల్లగా మారిపోయారని చెప్పుకుంటారు. స్వామివారు వాళ్ళు శిలలుగా మార్చేశారంట. ఈ నిధిని కొల్లగొట్టడానికి వద్దామన్నట్టుగా వచ్చారంట స్వామివారిని. అయితే స్వామివారు వాళ్ళని శిలలుగా మార్చారు అని ఒక కథనం చెప్పుకుంటారు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోదాం. ఇంకా పైకి వెళ్ళొచ్చు మనం. ఒక అంతస్తులు ఉన్నాయి చూస్తున్నారు కదా. సార్ మా కాలేజ్ డేస్లో సార్ ఈ పోజు మీ కాలేజ్ డేస్లోదా సార్? గుర్తులేదా సార్ మీకు? మాకు గుర్తుంది సార్. చూసారు కదా సార్, ప్రపంచంలో ఉన్న మొట్టమొదటిసారి సింహం మీద కోతి కూర్చొని హ్యాపీగా ప్రయాణిస్తుంది. మంకీ ఆన్ లైన్ ఎప్పుడైనా చూసారా? చూడండి, చూడకపోతే. మీకేం తెలుసు సార్? చిన్నప్పుడు మధుర జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. కాలేజీ డేస్ అన్ని మావాడు చిన్నపిల్లవాడే పోయాడు, యూత్ అయిపోయాడు. అప్పుడు కూడా వెళ్ళిపోదాం 4వ ఫ్లోర్కి కూడా. నెమ్మదిగా నెమ్మదిగా. అలాగే వెళ్తున్నా. మా వాడు అదిగోండి చూస్తున్నాడా, అప్పుడు వెళ్ళిపోయాడు. చూస్తున్నారు కదా. ఇది అద్భుతమైన ప్రదేశాన్ని ఒకసారి చూసుకుందాం. చూడండి, పై అంతస్తుకి వచ్చేసాం టాప్కి. ఇక్కడ కూడా చిన్న చిన్న గొడవలాగా ఉన్నాయి. ఇక్కడైతే ఏం లేవు, జస్ట్ ఖాళీగా ఉన్నాయి గుహలు. ఇది ఎందుకు నేను చెప్పనా ఎందుకు నేను చెప్తాను. ఓకే, తపస్సు చేసుకునిక శుభ్రంగా తిని పడుకోనిక. మావాడు తపస్సు చేసేస్తున్నాడు. ఇక్కడే ఉండిపో. చెప్పు భర్త. అక్కడైనా పర్లేదు కానీ ఇగోండి, ఇది కొండ పై అంచు. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఇప్పుడు దాకా కొండను తవ్వుకుంటూ వచ్చింది. ఇగోండి, ఇది వ్యూ కింద పార్ట్. కూడా దిగిపోయాడు మొత్తానికి. హాయ్, ఆంజనేయ స్వామి విగ్రహం.
అన్నారు కదరా. మరొక ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. ఏ ఆంజనేయ, అమ్మా, మమ్మల్ని మా సబ్స్క్రైబర్ని మంచిగా చూడు తండ్రి. ఈ కరోనా బారి నుండి కాపాడు తండ్రి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చేసింది. మొత్తం మూసేసారు. తీసి ఉంచారు సార్ మీకు. ఎస్, ఏం మాట్లాడుతున్నారండి? అటువైపు సైడ్ ఇది ఉంది చూసావా, ఎడది ఒక తలుపు సరిగ్గా చూడు, సైడ్ నుండి మీకు ఖాళీ కనిపిస్తుంది. అది ఒక తలుపు. అది దానికి సార్ మా తాతలో తలుపు అన్నారు కదా సార్, కీ సార్. అదే మా తాత చేతిలో ఉందా, అదే గోలోకి వెళ్ళి అది కాదు, ఆ గోకూడ మూసేసి ఉంది. అంతేగా మరి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. వీడు ఈరోజు నాకు చేసిన నష్టం మీకెవరికి చెప్పుకోలేంది. నా ప్యాంటు చించేశాడు బడవ రాస్కెల్. ఈ బడవ రాస్కెల్ గాడు పారిపోతున్నాడు నా ప్యాంటు చించేసి. ఎక్కరా 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 అన్నాడు. అరే నేను వేసుకున్న ప్యాంట్లో కుదరదురా అన్న. ఎక్కువ 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 అన్నాడు. ఆడంటే జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, ఎక్కేసాడు. ఇప్పుడు నేను నడవలేక వస్తాను. ఇప్పుడు మళ్ళీ కొండలకి ఎత్తనాడు. ఏ చింపాంజీ అదవా, జారి పడతావురా రే. నువ్వు ఇంకా చిన్న కిడ్డు కాదు, నీకే కిడ్డు ఉన్నాడు. జాగ్రత్త. స్పైడర్ మ్యాన్ అనుకుంటున్నావు ఏంది? వెళ్ళిపా. నాగార్జున గారు, ఎలిమినేట్ హిమ్ ఇమీడియట్లీ. నాకెవరు వద్దు, నాకేం అక్కర్లే. నా మట్టుకి నేను తింటా పంట. ఈడాడికి పోతున్నాడు. ఊరు ఆకరా ఉండు, నాకుంచు, నువ్వు అక్కడే తినే మాకు. ఈడు వెళ్ళిపోతున్నాడు. ఏం సార్ మమ్మల్ని ప్రశాంతంగా కూడా తిన్నావురా? తిన్నావు ఏందన్నావురా నాకు ఎట్టకుండా? మా అమ్మ చేసిన చిన్నుందా మాకు రే, నాకు ఎట్టవా చెట్టే. థ్యాంక్ యూ. కొంచెం అంటే కొంచెమే పెట్టాడు చూడండి కదా, మీకు తిన్నదా సార్? కొంచెం అంటే కొంచెం పెట్టాడు. వాడేమో అంత తింటున్నాడు. తినరా, తిని. బా బా అమ్మా, ఏ కరువు ప్రాంతం నుండి వచ్చాడో కానీ కోక్కుని కోక్కుని తింటున్నాడు. అమ్మ చేసిన చూడండి, ఆ మాత్రం తినమా? తింటావురా, తిను. నాకు ఎట్టకుండా మా అమ్మ చేసింది, పాపం బస్ పిల్లోడని లేకుండా. మా అమ్మ చేసింది అనండి. మళ్ళీ అడవక పట్టు. పర్లేదులే, తిను. తినరా. నువ్వు ఏడ్చావని చెప్పి నాకు కడుపు కూడా నేను వారిని చూసారా, నేను ఎలాగో తిన్నాను అడిగి తెలుసు స్వీటు, అందుకే అంత డేర్గా నాకు ఇస్తున్నాడు. మరి తింటామని తెలిస్తే ఇస్తావా ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తింటాలే. ఈ లోపల పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి, మర్చిపోకండి. అది కొడితేనే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. అక్కడ సున్నుండంట, అది తినేసేలాగా ఉన్నాడు. ఈ లోపల నేను వెళ్ళి సున్నుండి కానిచ్చేస్తా. బాయ్.